హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియో క్లాస్లో మనం ఉమ్మడి వ్యాపారం వ్యవహారాలని ఖాతా పుస్తకాల్లో నమోదు చేసేటువంటి పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం ఉమ్మడి వ్యాపారం వ్యవహారాలని ఖాతా పుస్తకాల్లో రాసేటువంటి పద్ధతుల్లో మొదటి పద్ధతి అయినటువంటి ఉమ్మడి వ్యాపారం కోసం ప్రత్యేకమైనటువంటి ఖాతా పుస్తకాలు నిర్వహించినప్పుడు వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ ఫర్ రికార్డింగ్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి మోడల్లో ప్రాబ్లం చేయబోతున్నాం. ముందుగా ప్రాబ్లం నోట్ చేసుకోండి. రైట్, ఇంగ్లీష్. రైట్, ఓకే. ముందుగా మనం ప్రాబ్లమ్ అనలైజ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో విజయ్, వినయ్ అనేటువంటి ఇద్దరు ఉమ్మడి వ్యాపారంలోకి ప్రవేశించారు. విజయ్ అండ్ వినయ్ ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్. ఈ ఉమ్మడి వ్యాపారం అనేటువంటిది మనకు తెలిసినటువంటిదే. ఇది ఒక తాత్కాలిక భాగస్వామ్యం. ఏదైనా కొంతకాలం వరకు చేపట్టినటువంటి ఒక పనిని పూర్తి చేసేంత వరకు ఈ ఉమ్మడి వ్యాపారం అనేటువంటిది మనుగడలో ఉంటుంది. ఇక్కడ విజయ్, వినయ్ ఎంటర్ అయినటువంటి ఉమ్మడి వ్యాపారం, ఈ ఉమ్మడి వ్యాపారం యొక్క వ్యాపారం ఏంటన్నట్లయితే వారిద్దరూ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కోసమని ఉమ్మడి వ్యాపారంలోకి ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు చేసేటువంటి వ్యాపారం ఏంటన్నట్లయితే బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి బిల్డింగ్ నిర్మించి అందజేయడం. రైట్, దీనికోసం అని చెప్పేసి జాయింట్ వెంచర్లో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయ్యారు. విజయ్, వినయ్ వీళ్ళిద్దరిని సహభాగస్తులు అని పిలుస్తాం మనం. కో వెంచరర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ అని చెప్పి అంటాం. ఇక ఉమ్మడి వ్యాపారంలో ప్రాబ్లం ఇవ్వగానే మనం చూడవలసినటువంటి మొదటి విషయం ఏంటన్నట్లయితే ఈ ఉమ్మడి వ్యాపారంలో వచ్చేటువంటి లాభ నష్టాలని సహభాగస్తులు ఏ రకమైనటువంటి నిష్పత్తిలో పంచుకుంటున్నారు. రేషియో ఆఫ్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఈ ప్రాబ్లంలో సమానంగా పంచుకుంటారు అని చెప్పారు. ప్రాబ్లం మనం గమనించినట్లయితే లాభ నష్టాలను సమానంగా పంచుకుంటారు. సమానంగా అంటే 1:1 అనమాట. ఇద్దరు సమానమైనటువంటి భాగాలు. అంటే వచ్చినటువంటి లాభం నష్టం వీరిద్దరూ 1/2 కింద పంచుకుంటారని అర్థం. సరే, ఇది మొదటి మోడల్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మొదటి మోడల్ అంటే ఉమ్మడి వ్యాపారం కోసం ప్రత్యేకమైనటువంటి ఖాతా పుస్తకాలని మెయింటైన్ చేయడం. ప్రత్యేకమైనటువంటి ఖాతా పుస్తకాలు మెయింటైన్ చేసేటువంటి మొదటి పద్ధతిలో, సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసేటువంటి పద్ధతిలో ఉమ్మడి వ్యాపారం ఖాతా, ఉమ్మడి బ్యాంక్ ఖాతా, సహభాగస్తుల వ్యక్తిగత ఖాతాలు, ఈ రకమైనటువంటి ఖాతాలు మనం తయారు చేయడం జరుగుతుంది. సరే, ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే విజయ్, వినయ్ ఇద్దరు కలిపి ఉమ్మడి వ్యాపారంలో ప్రవేశించారు. వీరిద్దరూ తలకా 1 లక్ష రూపాయలు తీసుకుని వచ్చి ఒక ఉమ్మడి బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది. ఈ మోడల్లో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఉంటుంది. విజయ్, వినయ్ ఇద్దరు కూడా తల 1 లక్ష రూపాయలు తీసుకుని వచ్చి 2 లక్షల రూపాయలు ఉమ్మడి బ్యాంక్ ఖాతాని తెరవడం ద్వారా దానిలో డిపాజిట్ చేయడం జరిగింది. అంటే ఉమ్మడి వ్యాపారం తాలూకా ఖర్చులు చెల్లించడానికి అవసరమైనటువంటి మొత్తం అంతా కూడా వాళ్ళకు ఉమ్మడి బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి దానిలో డిపాజిట్ చేసి దాని ద్వారా ఖర్చులు చెల్లించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సరే, ఉమ్మడి బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇక ప్రాబ్లంలో ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యయాలు ఏమున్నాయనేది మనం చూసుకోవాలి. ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యయాలు ఏమున్నాయి, రాబడి ఏముంది అనేది. సాధారణంగా రాబడి అంశం అనేటువంటిది ఒకటే ఉంటుంది. అది వస్తువుల అమ్మకానికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ఉమ్మడి వ్యాపారం అయితే కనుక వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చినటువంటి రాబడి. లేదు, ఈ ప్రాబ్లం ఇచ్చినట్లుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా కాంట్రాక్ట్ సంబంధించింది అయినట్లయితే ఉమ్మడి వ్యాపారం, ఆ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి కాంట్రాక్ట్ ధర రాబడి అవుతుంది. సరే, ఈ ప్రాబ్లంలో రాబడి కాంట్రాక్ట్ ధర ఎంత అనేది ఇచ్చారు మనకి. రెవెన్యూ, ఉమ్మడి వ్యాపారంలో వచ్చేటువంటి రెవెన్యూ ఏంటన్నట్లయితే కాంట్రాక్ట్ ధర 5 లక్షలు చెప్పారు కదా, 5 లక్షలు ఉమ్మడి వ్యాపారంలో వచ్చేటువంటి రెవెన్యూ. ఇక రెండో వైపు ఉమ్మడి వ్యాపారం మీద వీళ్ళు చేసినటువంటి ఖర్చులు ఏంటనేది చూడాలి. ప్రాబ్లంలో మనకి చెప్పారు ఉమ్మడి వ్యాపారంలో ఉన్నటువంటి ఖర్చులు ముడి సరుకు మెటీరియల్ 2 లక్షలు, వేతనాలు 1 లక్ష రూపాయలు. ఇక ఖర్చుల్ని మనం గమనించినప్పుడు ఖర్చుల్లో 2 రకాలుగా మనం గమనించవచ్చు. అవి ఏంటన్నట్లయితే ఈ ఉమ్మడి వ్యాపారం మీద చెల్లించినటువంటి ఖర్చులు ఉమ్మడి బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించబడ్డాయా, లేదంటే ఈ సహభాగస్తులు వాళ్ళ యొక్క పాకెట్స్ నుంచి వ్యక్తిగతంగా చెల్లించారనేది మనం చూసుకోవాలి. ఖర్చులు 2 రకాలుగా చెల్లించబడి ఉండొచ్చు. వీళ్ళు ఓపెన్ చేసినటువంటి ఉమ్మడి బ్యాంక్ ఖాతా నుంచి వీళ్ళు చెల్లించి ఉండొచ్చు, వీళ్ళిద్దరు కలిపి ఉమ్మడిగా. లేదంటే ఈ సహభాగస్తులు ఎవరైనా
వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఖర్చులు వాళ్ళు పర్సనల్గా కూడా చెల్లించినటువంటివి ఉండొచ్చు. ఈ పర్టికులర్ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 రకాలైనటువంటి వ్యయాలు చూడండి. ప్రాబ్లంలో ముడి సరుకు మెటీరియల్ మరియు వేతనాలు వేజెస్ చెల్లించారని చెప్పారు. ముడి సరుకు 2 లక్షలు, వేతనాలు వేజెస్ ₹1,00,000. దీని గురించి స్థిరంగా మనకేం చెప్పలేదు కాబట్టి ఇవి ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లించినట్లుగానే మనం భావించాలి. ప్రత్యేకించి ఒక సహభాగస్తుడు చెల్లించాడని చెప్పి మనకి చెప్పకపోయినట్లయితే అది వాళ్ళిద్దరూ కంబైన్డ్గా ఓపెన్ చేసినటువంటి ఉమ్మడి బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి చెల్లించినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా ప్రాబ్లంలో వినయ్ సప్లై చేసినటువంటి సరుకు అని చెప్పారు. అంటే వినయ్ పర్సనల్గా తన బిజినెస్ నుంచో లేదంటే కనుకైతే తను వేరే చోట కొనుగోలు చేసో చెల్లించినటువంటి సరుకు ఎంత అన్నట్లయితే, ఉమ్మడి వ్యాపారం కోసం తెచ్చినటువంటి సరుకు ఎంత అన్నట్లయితే ₹15,000. అదేవిధంగా విజయ్ మరొక సహభాగస్తుడు కూడా ఉమ్మడి వ్యాపారం కోసం సప్లై చేసినటువంటి సరుకు. ఈ సప్లై చేసినటువంటి సరుకు వాళ్ళకు ఉన్నటువంటి వేరే వ్యాపారం నుంచి తెచ్చింది అయి ఉండొచ్చు, లేదంటే వేరే చోట కొనుగోలు చేసైనా తెచ్చి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ విజయ్ సప్లై చేసినటువంటి సరుకు ఎంత అన్నట్లయితే 20,000. స్టాక్ సప్లై బై విజయ్ 20,000. ఈ రకమైనటువంటి డేటా మనకి ఇచ్చారు. దీంతో పాటుగా ఉమ్మడి వ్యాపారంలో సరుకులు అమ్మకాలు లేదంటే కనుక కాంట్రాక్ట్ అనేటువంటిది పూర్తయిపోయాక మిగిలినటువంటి ఆస్తులు, మిగిలినటువంటి సరుకులు అనేవి ఏమైనా ఉన్నట్లయితే భాగస్తులు దానికి ఒక విలువ గట్టి తీసుకోవడం అనేటువంటిది పరిపాటి సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రాబ్లంలో కూడా ఈ ఉమ్మడి వ్యాపారంలో మిగిలిపోయినటువంటి సరుకు ఏదైతే ఉందో ఈ సరుకుని విజయ్ ₹10,000 విలువ కట్టి తీసుకున్నాడు. స్టాక్ టేకన్ బై విజయ్ 10,000. సో ₹10,000 విలువ చేసేటువంటి సరుకుని విజయ్ తీసుకున్నాడు. గమనించండి, ఇక్కడ విజయ్ సప్లై చేసినటువంటి సరుకు, ఇది విజయ్ తీసుకున్నటువంటి సరుకు. మన అకౌంటింగ్లో కూడా విజయ్ సప్లై చేసినటువంటి సరుకుకి విజయ్ వ్యాపారం నుంచి తీసుకున్నటువంటి సరుకు పూర్తిగా ఆపోజిట్ కాబట్టి వాటిని చేసేటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా అలా పూర్తిగా ఆపోజిట్గానే ఉంటాయి. రైట్, సరే చూద్దాం. ప్రాబ్లంలో ముందుగా మనని చిట్టాబద్దులు రాసి ఆవర్జ ఖాతాలు తయారు చేయమని చెప్పారు. మనం చిట్టాబద్దులు రాద్దాం. ముందుగా హెడ్డింగ్ పెట్టండి, ఉమ్మడి వ్యాపార పుస్తకాలలో చిట్టాబద్దులు, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ అని పెట్టాలి. ఉమ్మడి వ్యాపారం కోసం ప్రత్యేక పుస్తకాలు మనం పెట్టాం కదా, ఆ పుస్తకాల్లో రాస్తున్నాం చిట్టాబద్దులు. ఉమ్మడి వ్యాపార పుస్తకాలలో చిట్టాబద్దులు, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. సరే, జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే ఒక ఆర్డర్ మనం ఫాలో అవుతాం. మన ప్రాబ్లం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మనం రాసుకుంటూనే వెళ్తాం. సరే, ముందుగా జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే మనకి తెలిసినటువంటి అకౌంటింగ్ సూత్రాల ప్రకారం మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. దీనిలో మనకి సాధారణంగా ఎక్కువగా వచ్చేటువంటి ఖాతాలు చూసినట్లయితే ఉమ్మడి బ్యాంక్ ఖాతా ఒకటి. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఉమ్మడి బ్యాంక్ ఖాతా అనేటువంటిది మనం సాధారణంగా వ్యాపారంలో ఓపెన్ చేసేటువంటి నగదు లేదా బ్యాంక్ ఖాతా లాంటిది. ఓకే, ఇది ఒక వాస్తవిక ఖాతా. ఇక సహభాగస్తుల ఖాతాలు వస్తుంటాయి దీనిలో. ఈ ప్రాబ్లంలో అయితే విజయ్ వినయ్ ఖాతాలు అవి వ్యక్తిగత ఖాతాలు. విజయ్ వినయ్ ఖాతాలు వ్యక్తిగత ఖాతాలు. ఇక ఉమ్మడి వ్యాపార ఖాతా అనేటువంటిది మనం తయారు చేస్తాం. ఉమ్మడి వ్యాపారం అనేటువంటి ఖాతా సాధారణంగా మనం తయారు చేసేటువంటి వర్తక లాభ నష్టాల ఖాతా లేదంటే కన్సైన్మెంట్ వ్యాపారంలో మనం చూసినటువంటి కన్సైన్మెంట్ ఖాతా లాగానే ఉంటుంది. ఇది ఒక నామమాత్ర ఖాతా. దీనికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా మనం డెబిట్ వైపున రాస్తాం, దీనికి సంబంధించినటువంటి ఆదాయాలన్నీ క్రెడిట్ వైపున రాస్తాం. ఈ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే సాధారణంగా మన జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తాం అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, చూద్దాం. ఒక ఆర్డర్లో ముందుగా జరిగినటువంటి వ్యవహారం ఏంటన్నట్లయితే విజయ్ వినయ్ కలిపి ఉమ్మడి వ్యాపారం కోసం ఉమ్మడి బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేశారు. ఉమ్మడి బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేయడం జరిగింది. దానికి చిట్టాబద్దు రాద్దాం. నెంబర్ వారీగా వేద్దాం. మొదటి నెంబర్ 1 చిట్టాబద్దు, ఉమ్మడి బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేశారు. ఉమ్మడి బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసినప్పుడు ఉమ్మడి బ్యాంక్ ఖాతా యొక్క నిల్వ అనేటువంటిది పెరిగింది. ₹2,00,000 నిల్వ పెరిగింది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతా అనేటువంటిది ఒక వాస్తవిక ఖాతా అని మనం చెప్పాం. మనం సాధారణంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏం చేస్తామో ఇక్కడ కూడా ఆ రకంగానే ఉంటుంది పద్దు. ఉమ్మడి బ్యాంక్ ఖాతా నిల్వ పెరుగుతుంది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతా డెటార్ 2,00,000 టు ఈ ఉమ్మడి బ్యాంక్ కోసం అని చెప్పేసి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని అందించినటువంటి వాళ్ళు ఎవరు? విజయ్ వినయ్. టు విజయ్ ఖాతా ₹1,00,000 ఇచ్చాడు కాబట్టి ₹1,00,000, టు వినయ్ ఖాతా ₹1,00,000. వీళ్ళిద్దరూ ఒక రకంగా మనకి ప్రయోజనం ఇచ్చినట్లు కాబట్టి
ప్రయోజనం ఇచ్చే వ్యక్తిగత ఖాతాను క్రెడిట్ చేయాలి కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతా నిల్వ పెరుగుతుంది కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ అని చెప్పి దీన్ని డెబిట్ చేస్తాం. టు విజయ్ ఖాతా టు వినయ్ ఖాతా ₹1,00,000. ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరచినందున బీయింగ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్డ్, లేదంటే ఉమ్మడి వ్యాపారం కోసం విజయ్ వినయ్ మొత్తాన్ని సమకూర్చినందున, లేదంటే ఉమ్మడి వ్యాపారం కోసం సహభాగస్తులు పెట్టుబడి చేసినందున బీయింగ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై కోవెంచరర్స్ ఫర్ జాయింట్ వెంచర్ అని కూడా రాయొచ్చు. ఇక రెండవ ఎంట్రీ చూద్దాం. ఉమ్మడి వ్యాపారం కోసం చేసినటువంటి ఖర్చులు. ఉమ్మడి వ్యాపారం కోసం ముడిసరుకు చెల్లించడం అనేటువంటి జరిగింది. మెటీరియల్ని పర్చేస్ చేశారు, మెటీరియల్ని పర్చేస్ చేయడం జరిగింది. ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చు ఇది. ఉమ్మడి వ్యాపారానికి ఎప్పుడైతే మనం ఖర్చు చేస్తున్నామో ఉమ్మడి వ్యాపారం ఖాతాని వెంటనే మనం డెబిట్ చేయాలి. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ ₹2,00,000 టు ఈ ఖర్చును మనం ఎక్కడి నుంచి చెల్లించామనేది చూసుకోవాలి. ₹2,00,000 ఖర్చు మనం చెల్లించామంటే ఈ ₹2,00,000 మనం ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లించి ఉంటాం. సో ఉమ్మడి బ్యాంక్ ఖాతా నిల్వ తగ్గుతుంది కాబట్టి ఇందాక ఉమ్మడి బ్యాంక్ ఖాతాకి అమౌంట్ వచ్చినప్పుడు డెబిట్ చేస్తాం. ఉమ్మడి బ్యాంక్ ఖాతా నుంచి నిల్వ తగ్గుతున్నప్పుడు దాని నుంచి మనం చెల్లించినప్పుడు క్రెడిట్ చేయాలి. ఓకే, ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చు కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ ₹2,00,000 టు ఉమ్మడి బ్యాంక్ నుంచి మనం చెల్లించాం కాబట్టి బ్యాంక్ ఖాతా నిల్వ తగ్గుతుంది కాబట్టి టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని ₹2,00,000కి రాయాలి. ముడిసరుకు కొనుగోలు చేసినందున బీయింగ్ మెటీరియల్ పర్చేస్డ్, రైట్. ఇక నెక్స్ట్, ఉమ్మడి వ్యాపారం కోసమని వేతనాలు చెల్లించాం మనం. ఉమ్మడి వ్యాపారం కోసం చెల్లించినటువంటి వేతనాలు. ఉమ్మడి వ్యాపారం కోసం మెటీరియల్ పర్చేస్ చేసిన, వేతనాలు చెల్లించిన, మరే ఇతర ఖర్చులు మనం చెల్లించినప్పటికీ రాసేటువంటి పద్దు ఒక రకంగానే ఉంటుంది. ఇప్పుడు మన సాధారణ వ్యాపార వ్యవహారాల్లో అయితే కనుక చాలా రకాలైనటువంటి ఖాతాలు మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. వేతనాలకు ఒక ఖాతా, కొనుగోలు మెటీరియల్ కోసం అని చెప్పేసి సరుకు ఖాతా, ఈ రకమైనటువంటి రకరకాల ఖాతాలు మనం మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉమ్మడి వ్యాపారం అనేటువంటిది స్వల్పకాలిక వ్యాపారం కాబట్టి దీనిలో పెద్దగా ఖాతాలను ఓపెన్ చేసేది ఉండదు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మనం ఓపెన్ చేయడం అనేటువంటి జరుగుతుంది బుక్స్లో. సరే, ఉమ్మడి వ్యాపార ఖాతా డెటార్, ఉమ్మడి వ్యాపారానికి ఖర్చు కాబట్టి ఉమ్మడి వ్యాపార ఖాతా డెటార్ ఖర్చు ఎంత ₹1,00,000 టు ఈ వేతనాలు మనం చెల్లించామంటే ఉమ్మడి వ్యాపారం కోసం మన యొక్క బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించుంటాం కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాని క్రెడిట్ చేయాలి. ఉమ్మడి వ్యాపారానికి ఖర్చు కాబట్టి ఉమ్మడి వ్యాపారాన్ని డెబిట్ చేసాం. ఈ మొత్తాన్ని ఉమ్మడి బ్యాంక్ నుంచి మనం చెల్లించాం కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ని ఉమ్మడి బ్యాంక్ ఖాతాని క్రెడిట్ చేయాలి. వేతనాలు చెల్లించినందున బీయింగ్ వేజెస్ పెయిడ్. ఇక జర్నల్ ఎంట్రీస్లో నెక్స్ట్ వన్, ఉమ్మడి బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించినటువంటి వ్యయాలు అయిపోయాక ఇంకా కొన్ని రకాలైనటువంటి వ్యయాలు వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా సహభాగస్తులు వ్యక్తిగతంగా చెల్లించినటువంటి ఖర్చులు కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఖర్చు అనేటువంటిది ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లించిన, లేదంటే సహభాగస్తులు పర్సనల్గా వాళ్ళ యొక్క పాకెట్స్ నుంచి చెల్లించిన, ఏదైనప్పటికీ ఖర్చు అనేటువంటిది ఉమ్మడి వ్యాపారం కాబట్టి ఖర్చు ఎప్పుడు వచ్చినా కూడా ఉమ్మడి వ్యాపారం ఖాతాని మనం డెబిట్ చేయాలి. సో ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 15,000 టు ఈ 15,000 సంబంధించినటువంటి మొత్తాన్ని వినయ్ సమకూర్చాడు కాబట్టి వినయ్ ప్రయోజనం ఇచ్చాడు కాబట్టి వినయ్ ఖాతాను మనం క్రెడిట్ చేయాలి. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ 15,000 టు వినయ్ ఖాతా. వినయ్ సరుకు సప్లై చేసినందున బీయింగ్ గూడ్స్ సప్లైడ్ బై వినయ్. గుర్తించండి, ఖర్చు ఏ రకంగా చెల్లించబడినప్పటికీ ఉమ్మడి వ్యాపారాన్ని డెబిట్ చేయాలి. దానికి ఉన్నటువంటి సోర్స్ ఏంటనేది మనం క్రెడిట్లో చూసుకోవాలి. ఉమ్మడి బ్యాంక్ నుంచి మనం చెల్లించినట్లయితే ఉమ్మడి బ్యాంక్ ఖాతా క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా వినయ్ అనేటువంటి సహభాగస్తుడు తాను చెల్లించాడు కాబట్టి తన ఖాతాని క్రెడిట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ పద్దులో ఈసారి విజయ్ సప్లై చేసినటువంటి సరుకుకి మనం చిట్టాపద్దు రాస్తాం. ఇది ఉమ్మడి వ్యాపారం తాలూకా ఖర్చు కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 20,000 టు ఈ 20,000 విలువ చేసేటువంటి సరుకుని విజయ్ సప్లై చేసింది కాబట్టి టు విజయ్ ఖాతా అని విజయ్ ఖాతాని మనం క్రెడిట్ చేయాలి. ఖర్చు ఉమ్మడి వ్యాపారం ఉంది కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్. ఈ ఖర్చు మొత్తానికి విజయ్ అనేటువంటి వాడు కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి విజయ్ ఖాతాని ప్రయోజనం ఇచ్చాడు కాబట్టి క్రెడిట్ చేయాలి. టు విజయ్ ఖాతా 20,000.
విజయ్ సరుకు సప్లై చేసినందున, బీయింగ్ గూడ్స్ సప్లైడ్ బై విజయ్. సో ఈ రకంగా ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా మనం రాసినాక నెక్స్ట్ ఉమ్మడి వ్యాపారం యొక్క రాబడి, ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినటువంటి ఆదాయం అది ఏంటి అన్నట్లయితే ఇది ప్రాబ్లం టు ప్రాబ్లం మారుతూ ఉంటుంది. వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది ఒక్కో రకమైనటువంటి వ్యాపారంలో ఒక రకంగా ఉండొచ్చు. సరుకుల అమ్మకానికి సంబంధించినటువంటి వ్యాపారం అయితే సరుకుల అమ్మకం రూపంగా మనకి ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ వీళ్ళు చేస్తుంది బిల్డింగ్ కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ ధర అనేటువంటిది వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం అవుతుంది. సరే, ఈ కాంట్రాక్ట్ ధర 5 లక్షల రూపాయలు వచ్చిందంటే ఇది ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినటువంటి ఆదాయం, ఉమ్మడి వ్యాపారం మీద ఆదాయం వచ్చింది. ఈ 5 లక్షలు ఎక్కడికి వెళ్తుంది అన్నట్లయితే ఈ ఆదాయాన్ని వేసుకోవడం కోసమని, ఖర్చులు చెల్లించడం కోసమని వీళ్ళు మొదటే ఉమ్మడి బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేశారు. ఇందాక నుంచి ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు చెల్లించినప్పుడు ఉమ్మడి బ్యాంక్ ఖాతా నిల్వ తగ్గింది కాబట్టి ఉమ్మడి బ్యాంకుని మనం క్రెడిట్ చేస్తూ వచ్చు. ఈ కేసులోకి వచ్చేసరికి ఆదాయం వచ్చింది, ఉమ్మడి వ్యాపారం యొక్క ఆదాయం కాబట్టి ఈ ఆదాయం వచ్చి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో మనం వేసాం కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతా నిల్వ పెరుగుతుంది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాని డెబిట్ చేయాలి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ 5 lakhs టు ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినటువంటి రాబడి కాబట్టి ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినటువంటి రాబడికి ఉమ్మడి వ్యాపారం ఖాతాని క్రెడిట్ చేయాలి. మొదటే మనం చెప్పుకున్నాం కదా, ఉమ్మడి వ్యాపారం మీద చేసినటువంటి ఖర్చులన్నిటికీ కూడా ఉమ్మడి వ్యాపారం ఖాతాని డెబిట్ చేయాలి. ఉమ్మడి వ్యాపారం మీద ఆదాయం వచ్చినప్పుడు ఉమ్మడి వ్యాపారం ఖాతాని క్రెడిట్ చేయాలి. సో 5 లక్షల రూపాయలు ఉమ్మడి బ్యాంక్ ఖాతాకు వచ్చింది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతా జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ 5 lakhs టు ఈ 5 లక్షలు ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినటువంటి ఆదాయం కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతాని క్రెడిట్ చేయాలి. సో ఉమ్మడి బ్యాంక్ ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా, జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ 5 lakhs. రైట్, అమ్మకాలకు కానీ ఏ రకమైనటువంటి ఆదాయమైనా ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినప్పుడు ఈ పద్దు మనం రాయాలి. ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి వ్యాపారం మీద మనం ఖర్చులు చెల్లిస్తే కనుకైతే రాసేటువంటి పద్దుకి ఉమ్మడి వ్యాపారం మీద అమ్మకాల మూలకంగా కానీ కాంట్రాక్ట్ ధర కానీ ఆదాయం వచ్చినప్పుడు రాసేటువంటి పద్దు రివర్స్లో ఉంటుంది. సో ఇది ఆదాయానికి రాసేటువంటి పద్దు, ఖర్చుకు రాసేటువంటి పద్దు దీనికి రివర్స్లో ఉంటుంది. ఒకసారి 2, 3 పద్దులు గమనించండి. ఇక్కడ ఉమ్మడి వ్యాపారం మీద ఖర్చులు చెల్లించాం, ముడి సరుకు వేతనాలు కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతా డెబిట్ అయ్యి ఉమ్మడి బ్యాంక్ క్రెడిట్ అయింది. దానికి రివర్స్లో ఇక్కడ ఉమ్మడి వ్యాపారం మీద వచ్చినటువంటి ఆదాయం కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతాని క్రెడిట్ చేసి ఉమ్మడి బ్యాంక్ ఖాతాని డెబిట్ చేయాలి. సరే, నేరేషన్ చూడండి. భవన నిర్మాణ కాంట్రాక్ట్ ధర రాబడి వసూలైనందున, బీయింగ్ కాంట్రాక్ట్ ప్రైస్ ఆన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిసీవ్డ్. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లంలో తర్వాత పాయింట్ చెప్పారు మనకి. విజయ్ సరుకు తీసుకున్నాడు, ఇక్కడతో ఉమ్మడి వ్యాపారం అయిపోయింది. ఉమ్మడి వ్యాపారం పూర్తయిపోతున్న టైంలో ఇక్కడ మిగిలినటువంటి సరుకుని 10,000 రూపాయలకి విలువ కట్టి విజయ్ తీసుకున్నాడు. స్టాక్ టేకెన్ ఓవర్ బై విజయ్ 10,000. రైట్, విజయ్ సరుకు తీసుకున్నప్పుడు మనం చేసేటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇందాక విజయ్ సరుకు సప్లై చేస్తే ఏం చేసామో దానికి రివర్స్లో మనం చేయవలసి ఉంటుంది. వాడు సరుకు ఇచ్చిన దానికి వాడు సరుకు తీసుకునేది రివర్స్లో ఉంటుంది కాబట్టి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎంటైర్లీ రివర్స్లో ఉంటుంది. సరే చూద్దాం. ఇక్కడ విజయ్ అనేటువంటి వ్యక్తిగత ఖాతా మన నుంచి ప్రయోజనం పొందుతుంది కాబట్టి విజయ్ ఖాతా డెటార్ 10,000 టు ఇది ఉమ్మడి వ్యాపారం తాలూకా సరుకు కాబట్టి టు ఉమ్మడి వ్యాపార ఖాతా, ఉమ్మడి వ్యాపార ఖాతా 10,000. ఒక రకంగా ఈ ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం కింద మనం దీన్ని భావిస్తాం. విజయ్ అనేటువంటి వాడు తీసుకున్నాడు అంటే 10,000 రూపాయలకి విజయ్కి మనం ఇవ్వాల్సినటువంటి మొత్తం తగ్గుతుంది కాబట్టి ఇది కూడా ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం కింద మనం భావించాలి. విజయ్ ఖాతా డెటార్ 10,000 టు ఉమ్మడి వ్యాపార ఖాతా 10,000. విజయ్ సరుకు తీసుకున్నందున, బీయింగ్ గూడ్స్ టేకన్ బై విజయ్. ఒకసారి 5వ పద్దుని దీన్ని కంపేర్ చేసి చూద్దాం. 5వ పద్దులో విజయ్ సరుకు సప్లై చేశాడు. విజయ్ సరుకు సప్లై చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు విజయ్ ఖాతా, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు విజయ్ అకౌంట్ అని మనం రాసాం. 7వ పద్దులోకి వచ్చేసరికి ఏమైంది? విజయ్ సరుకు తీసుకున్నాడు. ఇందాక సప్లై చేసినప్పుడు రాసినటువంటి పద్దు ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు విజయ్ ఖాతా. సరుకు తను తీసుకున్నప్పుడు రాయాల్సినటువంటి పద్దు ఏంటంటే దాన్ని రివర్స్ చేసి విజయ్ ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపార ఖాతా, విజయ్ ఖాతా డెటార్ టు జాయింట్ విజయ్ అకౌంట్ డెటార్ టు
జాయింట్ వెంచర్ అకౌంట్ 10,000. రైట్. సో ఇంతవరకు ఎంట్రీస్ రాసాక 7th ఎంట్రీ వరకు మనం రాసినాక మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాలి. 7th ఎంట్రీ దాకా రాసినాక మనకి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని మనం రాసేసాం. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్స్ వేసి ఇంకొక 2 more ఎంట్రీస్ వస్తాయి. వీటికి మనం కన్సైన్మెంట్లో లాగానే గ్యాప్ ఉంచుకొని 2 ఎంట్రీస్కి లెడ్జర్ అకౌంట్స్లోకి మనం వెళ్ళాలి. సరే, ముందుగా మనం తయారు చేయాల్సినటువంటి ఖాతా ఏంటన్నట్లయితే ఉమ్మడి వ్యాపార ఖాతా, జాయింట్ వెంచర్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా, జాయింట్ వెంచర్ అకౌంట్. సరే, జర్నల్ ఎంట్రీస్ ఒకసారి నోట్ చేసుకోండి, వీడియో స్టాప్ చేసుకొని. ముందుగా ఫస్ట్ 3 ఎంట్రీస్, రైట్. నెక్స్ట్ 3 ఎంట్రీస్, నెక్స్ట్ 7th ఎంట్రీ, 8th 9th ఎంట్రీస్ ఇక్కడ రాసంగానే ఇది మన అకౌంట్ వేసినాక రాసేటువంటి ఎంట్రీస్ అనమాట. నేను ముందుగానే చార్ట్ ప్రిపేర్ చేయడంతో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, 8th 9th ఎలా రాయాలని తర్వాత చూద్దాం. సో ఇంతవరకు ఎంట్రీస్ నోట్ చేసుకున్నాక లెడ్జర్ అకౌంట్స్లోకి వెళ్దాం. ముందుగా మనం తయారు చేయాల్సినటువంటి అకౌంట్ ఏంటంటే జాయింట్ వెంచర్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతాని మనం తయారు చేయాలి. ఉమ్మడి వ్యాపార ఖాతాని తయారు చేయాలి. గతంలో మనం చెప్పుకున్నాం, ఉమ్మడి వ్యాపార ఖాతాను తయారు చేయడం ద్వారా మనం ఉమ్మడి వ్యాపారం నుంచి వచ్చినటువంటి లాభం లేదా నష్టాన్ని తెలుసుకుంటాం. ఉమ్మడి వ్యాపారం యొక్క లాభం లేదా నష్టాన్ని మనం తెలుసుకుంటాం. సరే, చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ఆర్డర్గా మనం వేసుకుంటూ వెళ్దాం. సరే, ఫస్ట్ జర్నల్ ఎంట్రీ చూడండి. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి బ్యాంక్ ఖాతా డేటార్ టు విజయ్ ఖాతా టు వినయ్ ఖాతా. దీనిలో ఉమ్మడి వ్యాపారం తాలూకా ప్రస్తావన లేదు కాబట్టి దీన్ని మనం ఉమ్మడి వ్యాపారం ఖాతాలో రికార్డ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక రెండవ ఎంట్రీ చూడండి, ఉమ్మడి వ్యాపారం ఖాతా డేటార్ టు ఉమ్మడి బ్యాంకు ఖాతా. దీన్ని మనం ఉమ్మడి వ్యాపార ఖాతాలో రికార్డ్ చేద్దాం. ఉమ్మడి వ్యాపార ఖాతా డెబిట్లో ఉంది కాబట్టి ఉమ్మడి వ్యాపార ఖాతాలో డెబిట్ వైపుకి మనం వచ్చి టు ఉమ్మడి బ్యాంకు, టు జాయింట్ బ్యాంక్ అని ఎంత ఉంది, 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు రికార్డ్ చేద్దాం. టు ఉమ్మడి బ్యాంకు, టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 2 లక్షలు. ఇది మనకి వివరం తెలియడం కోసం ముడిసరుకు కొనుగోలు, మెటీరియల్ పర్చేజ్ అని ఇక్కడ రాసుకున్నాం. ఇక జర్నల్ ఎంట్రీస్లో నెక్స్ట్ది 3rd జర్నల్ ఎంట్రీలో ఉమ్మడి వ్యాపార ఖాతా డేటార్ టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా అని ఉంది. సేమ్ ఇందాకలాగానే మనం వేస్తుంది ఉమ్మడి వ్యాపారం కాబట్టి ఉమ్మడి వ్యాపార ఖాతాలో డెబిట్ వైపున టు ఉమ్మడి బ్యాంకు అని 1 లక్ష రూపాయలు మనం రికార్డ్ చేసాం. జర్నల్ ఎంట్రీస్లో నెక్స్ట్ వన్ 4th జర్నల్ ఎంట్రీ చూడండి. ఉమ్మడి వ్యాపారం ఖాతా డేటార్ టు వినయ్ ఖాతా, జాయింట్ వెంచర్ అకౌంట్ డేటార్ టు వినయ్ అకౌంట్ 15,000. మనం రికార్డ్ చేస్తుంది జాయింట్ వెంచర్ అకౌంట్ కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్లో డెబిట్ వైపు టు వినయ్ అకౌంట్. ఇదేంటి 15,000 సరుకు సప్లై, వినయ్ సప్లై చేసినటువంటి సరుకు అనమాట. ఉమ్మడి వ్యాపారం ఖర్చు కాబట్టి డెబిట్ వైపున వచ్చింది టు వినయ్ ఖాతా 15,000. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి వ్యాపారం టు విజయ్. దీన్ని మనం ఉమ్మడి వ్యాపారం ఖాతాలో టు విజయ్ ఖాతా, టు విజయ్ అకౌంట్. ఇది విజయ్ సప్లై చేసినటువంటి సరుకు అనమాట 20,000. నెక్స్ట్ మళ్ళీ జర్నల్ ఎంట్రీస్లో ఉమ్మడి బ్యాంక్ ఖాతా డేటా టు ఉమ్మడి వ్యాపారం ఖాతా. ఉమ్మడి వ్యాపారం ఖాతా మనం రికార్డ్ చేస్తున్నాం. ఉమ్మడి వ్యాపారం ఖాతా అనేటువంటిది క్రెడిట్లో ఉంది కాబట్టి ఉమ్మడి వ్యాపార ఖాతాలో క్రెడిట్ వైపున వచ్చి బై ఉమ్మడి బ్యాంకు, పైన ఉన్నటువంటి బై జాయింట్ బ్యాంక్ అని మనం రాస్తాం. 5 lakhs రూపీస్, 5 lakhs. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ 7th జర్నల్ ఎంట్రీ. దీనిలో ఉమ్మడి వ్యాపార ఖాతా జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్లో ఉంది కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ వైపుకి వచ్చి పైన ఉన్నటువంటి డెబిట్లో ఉన్నటువంటి విజయ్ అకౌంట్ని ఇటువైపు మనం రికార్డ్ చేస్తాం. బై విజయ్ ఖాతా, బై విజయ్ అకౌంట్ ఉన్నటువంటి 10,000ని మనం రాసాం. సో 7 ఎంట్రీస్లో ఉమ్మడి వ్యాపార ఖాతాలో పడేటువంటి అన్నింటిని కూడా మనం రాసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఉమ్మడి వ్యాపారం ఖాతాను ఒకసారి చూద్దాం. ఉమ్మడి వ్యాపారం ఖాతాలో ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మనం జర్నల్ ఎంట్రీస్ సపోర్ట్తో వేసాం. ఇన్కేస్ జర్నల్ ఎంట్రీస్ లేకపోయినా కూడా ఉమ్మడి వ్యాపారం ఖాతా ఎలా వేయాలని చూద్దాం ప్రాబ్లం బట్టి. సింపుల్. ఉమ్మడి వ్యాపారం ఖాతా నామాత్ర ఖాతా అని మనం చెప్పుకున్నాం. ఉమ్మడి వ్యాపారం ఖాతాలో డెబిట్ వైపున ఖర్చులు ఏమున్నప్పటికీ ఖర్చులన్నిటిని కూడా ఉమ్మడి వ్యాపారం ఖాతాలో డెబిట్ వైపున మనం కళ్ళు మూసుకుని వేసుకోవచ్చు. ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయాలు ఏమైనా ఉంటే క్రెడిట్ వైపున మనం వేసుకోవాలి. సాధారణంగా ఆదాయం అంశాలు తక్కువ ఉంటాయి, వ్యయం అంశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఈ ప్రాబ్లంలో ముడిసరుకు కొనుగోలు చేసాం, దాన్ని టు ఉమ్మడి బ్యాంకు అని చెప్పి డెబిట్ వైపున రాసాం 2 లక్షలు.
వేతనాలు చెల్లించాం. అగైన్ టు ఉమ్మడి బ్యాంకు 1,00,000 రూపాయలు. తర్వాత వినయ్ సప్లై చేసినటువంటి సరుకు ఉమ్మడి వ్యాపారం కోసం టు వినయ్ అకౌంట్ 15,000. ఇది ఉమ్మడి వ్యాపారం యొక్క ఖర్చే కదా, కానీ ఈ సరుకుని ఈ ఖర్చుని ప్రస్తుతానికి భరించింది ఎవరంటే వినయ్ అనమాట. ఉమ్మడి వ్యాపార ఖాతా రిటార్ టు వినయ్ ఖాతా 15,000. నెక్స్ట్ ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా, ఇతను సప్లై చేసినటువంటి సరుకు 20,000. మొత్తంగా 2,00,000 ముడి సరుకు, 1,00,000 రూపాయల వేతనాలు, 15,000 రూపాయల సరుకేమో వినయ్ దగ్గర నుంచి, 20,000 రూపాయల సరుకేమో విజయ్ దగ్గర నుంచి. ఇవన్నీ ఉమ్మడి వ్యాపారం తాలూకా ఖర్చులే. ఇక ఉమ్మడి వ్యాపారం యొక్క ఆదాయాలు రేపు చూద్దాం. కాంట్రాక్ట్ ధర వచ్చింది కదా, ఇది ఉమ్మడి బ్యాంక్ ఖాతాకు వచ్చింది. కాంట్రాక్ట్ ధర ఉమ్మడి వ్యాపారం యొక్క రాబడి కాబట్టి ఇది క్రెడిట్ వైపున మనం వేసాం బై ఉమ్మడి బ్యాంకు అని 5,00,000. ఇక ఉమ్మడి వ్యాపారంలో ఉన్నటువంటి సరుకు 10,000 రూపాయలు విలువ కలిగినటువంటి సరుకు విజయ్ తీసుకున్నాడు. సరుకు సరఫరా చేస్తే కనుక, సప్లై చేస్తే కనుకైతే డెబిట్ వైపున రాస్తాం. సరుకును అతను తీసుకువెళ్ళిపోయినట్లయితే క్రెడిట్ వైపున మనం రాస్తాం. సో ఎవరైనా సరుకు తీసుకున్నట్లయితే దాన్ని ఉమ్మడి వ్యాపార ఖాతాలో క్రెడిట్ వైపున ఎంత విలువ తీసుకుంటే అంత విలువకు మనం వేస్తాం అన్నమాట. సో బై విజయ్ ఖాతా, విజయ్ అకౌంట్ 10,000. సో ఉమ్మడి వ్యాపారం తోలుగా ఆదాయాలు ఇటువైపు, వ్యయాలన్నీ ఇటువైపు వేసేసాం. అయిపోయాక మనం చూడాలి ఆదాయాలు ఎక్కువ ఉన్నాయా, వ్యయాలు ఎక్కువ ఉన్నాయా. చూసినట్లయితే మనకు తెలుస్తుంది ఆదాయాలు క్రెడిట్సే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి క్రెడిట్ వైపు టోటల్ చేయండి. 5,10,000 టోటల్ చేసి ఈ 5,10,000ని డెబిట్ వైపు తీసుకుని వచ్చి ఈ 5,10,000 ఆదాయంలోంచి వ్యయాలన్నీ కలిపితే కనుకైతే 3,35,000 ఉంది. ఈ వ్యయాలన్నీ కలిపి ఈ ఆదాయాల మొత్తం తీసేస్తే మిగిలినటువంటిది ఎంత అంటే 1,75,000. సో మీకు ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి వ్యయాల కన్నా, కాబట్టి ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఉమ్మడి వ్యాపారం వల్ల మనకి లాభం వచ్చిందని. ఈ 1,75,000 రూపాయలు లాభం. ఇన్ కేస్ వ్యయాలు ఎక్కువైపోయి డెబిట్ టోటల్ ఎక్కువైంది క్రెడిట్స్ కన్నా, ఇటువైపు వచ్చేలా ఉన్నట్లయితే దాన్ని మనం లాస్ అని చెప్పి అంటాం, నష్టము. ఈ ప్రాబ్లంలో అయితే కనుకైతే ఫేవరబుల్గానే ఉంది, లాభం వచ్చింది. ఎంత అన్నట్లయితే 1,75,000. ఈ లాభాన్ని సహభాగస్తులు మనం పంచాలి. ఈ లాభం ఎవరిదంటే సహభాగస్తులు ఇద్దరిది. సహభాగస్తులు ఏ రకమైనటువంటి నిష్పత్తిలో పంచుకుంటున్నారు అనేది చూడాలి. మొదట్లోనే మనకి ప్రాబ్లంలు ఇచ్చారు, ఇద్దరు సమానంగా పంచుకుంటారు 1:1. సరే, ఆ ప్రకారం వీళ్ళిద్దరికీ లాభాన్ని పంచినట్లయితే 1,75,000 రూపాయలు వచ్చినటువంటి మొత్తం లాభం. దీనిలో విజయ్ వాటా 1/2, వినయ్ వాటా 1/2. సరే, 1,75,000 మీద సగం కట్టినట్లయితే 1,75,000 × 1/2 వేస్తే 87,500. ఇది విజయ్ వాటా. వినయ్ వాటా కూడా అంతే అవుతుంది కదా, సమానం కాబట్టి 87,500. వీటిని ఎలా రాయాలన్నట్లయితే టు విజయ్ ఖాతా 87,500 తన మొత్తం, విజయ్కి ఇచ్చేటువంటి మొత్తం, టు వినయ్ ఖాతా తన వాటాకు వచ్చేటువంటి 87,500. ఈ రెండు టోటల్ చేసినట్లయితే 1,75,000 సరిపోయింది. సో ఈ 1,75,000 మనం వాళ్ళు అంగీకరించినటువంటి నిష్పత్తిలో ఇద్దరికి పంచాలి. వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్ మనం రాయాలి. సో టు విజయ్ ఖాతా, టు వినయ్ ఖాతా అని వాళ్ళకి ఇచ్చేటువంటి మొత్తాలు రాయాలి. సో ఇదేంటన్నట్లయితే వచ్చినటువంటి ఉమ్మడి వ్యాపార లాభం, ప్రాఫిట్ ఆన్ జాయింట్ వెంచర్. ఈ ప్రాఫిట్ని ఇద్దరికి షేర్ చేస్తాం మనం. ఇన్ కేసు లాస్ వచ్చినా కూడా వాళ్ళు ఏ నిష్పత్తిలో తీసుకుంటారో ఆ నిష్పత్తిలోనే మనం పంచుతాం. సరే, ఈ ప్రాబ్లంలో ప్రాఫిట్ వచ్చింది 1,75,000ని ఇద్దరికి పంచితే టు విజయ్ ఖాతా 87,500, టు వినయ్ ఖాతా 87,500. రైట్, దీన్నే ఒక జర్నల్ ఎంట్రీలా మనం రాద్దాం. దీన్ని రాయాలంటే ఉమ్మడి వ్యాపార ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా 87,500, ఉమ్మడి వ్యాపార ఖాతా రిటార్ టు వినయ్ ఖాతా 87,500. ఇక్కడ చూద్దాం, జర్నల్ ఎంట్రీ కింద రాస్తాం. లాభం వచ్చినప్పుడు రాయవలసినటువంటి పద్దు ఉమ్మడి వ్యాపార ఖాతా జాయింట్ వెంచర్ అకౌంట్ రిటార్ 1,75,000 టు విజయ్ ఖాతా, విజయ్కి ఇచ్చినటువంటి 87,500, టు వినయ్ ఖాతా 87,500. సో ఈ రకంగా వచ్చినటువంటి లాభాన్ని సహభాగస్తులకు మళ్లించడానికి పద్దును రాయాలి. ఉమ్మడి వ్యాపార లాభాన్ని సహభాగస్తుల ఖాతాలకు మళ్లించినందున బీయింగ్ ప్రాఫిట్ ఆన్ జాయింట్ వెంచర్ ట్రాన్స్ఫర్డ్ టు పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కోవెంచరర్స్. ఈ రకంగా మనం రాయాలి. ఇక ఉమ్మడి వ్యాపార ఖాతా పూర్తవని వేయవలసినటువంటి నెక్స్ట్ అకౌంట్స్ ఏంటన్నట్లయితే సహభాగస్తుల యొక్క వ్యక్తిగత ఖాతాలు మనం వేయాలి. సహభాగస్తుల వ్యక్తిగత ఖాతాలు అంటే విజయ్ ఖాతా, వినయ్ ఖాతా. సాధారణంగా ఈ వ్యక్తిగత ఖాతాలను కలిపి వేసేస్తూ ఉంటారు. మనకి ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి
రెండు సెపరేట్గా మనం వేద్దాం, క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమని. సరే, ముందుగా విజయ్ ఖాతా మనం వేద్దాం. విజయ్ ఖాతా అనేటువంటిది ఒక వ్యక్తిగత ఖాతాలో మనం ఏ రకంగా రికార్డ్ చేస్తామన్నట్లయితే, ఎప్పుడు కూడా వ్యక్తిగత ఖాతాలో క్రెడిట్ వైపున ఆ వ్యక్తి మనకి ఇచ్చినటువంటి ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత ఖాతాలు గతంలో కూడా చాలా తయారు చేసాం కదా మనం. వ్యక్తిగత ఖాతాలో ఎప్పుడు కూడా ఆ వ్యక్తి మనకి ఇచ్చినటువంటి ప్రయోజనాలు క్రెడిట్ వైపున ఉంటాయి. ఇక ఆ వ్యక్తి మన నుంచి పొందినటువంటి ప్రయోజనాలు డెబిట్ వైపున ఉంటాయి. సో ఒక వ్యక్తి మన దగ్గర నుంచి పొందినటువంటి ప్రయోజనం డెబిట్ వైపున, ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం పొందినటువంటి ప్రయోజనం క్రెడిట్ వైపున ఉంటుంది. సరే, ఈ ప్రాబ్లంలో విజయ్కి సంబంధించి విజయ్ ఖాతాను మనం తయారు చేయాలంటే ఫస్ట్ నుంచి జర్నల్ ఎంట్రీస్ ఆర్డర్లో వద్దాం. మనం జర్నల్ ఎంట్రీస్లో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి బ్యాంక్ ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా 1 lakh, వినయ్ ఖాతా 1 lakh. ఇది మొదటి ఎంట్రీ. దీన్ని విజయ్ ఖాతాలో మనం రికార్డ్ చేయాలంటే విజయ్ అకౌంట్ అనేటువంటిది క్రెడిట్లో ఉంది కాబట్టి విజయ్ ఖాతాలో ఉమ్మడి బ్యాంకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 1,00,000 రూపాయలు. ఇది ఏంటన్నట్లయితే అతను పెట్టినటువంటి పెట్టుబడి అనమాట, అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై విజయ్. తర్వాత రెండవ జర్నల్ ఎంట్రీలో ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా. మనం వేస్తుంది విజయ్ ఖాతా కాబట్టి దీన్ని మనం విజయ్ ఖాతాలో నమోదు చేయవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మూడవ ఎంట్రీ కూడా. ఇక నాలుగవ ఎంట్రీలో ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు వినయ్ ఖాతా ఉంది, మనం వేస్తుంది విజయ్ ఖాతా. సరే, కాబట్టి దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా, మనం విజయ్ ఖాతాను వేస్తున్నాం. విజయ్ ఖాతా క్రెడిట్లో ఉంది కాబట్టి ఉమ్మడి వ్యాపారం ఖాతా అని రాయాలి. సో విజయ్ ఖాతాలో ఉమ్మడి వ్యాపారం ఖాతా అని చెప్పి 20,000 వేసాం. చూడండి, 20,000 ఏంటంటే విజయ్ సరఫరా చేసినటువంటి సరుకు అనమాట. ఇక జర్నల్ ఎంట్రీస్లో ఉమ్మడి బ్యాంక్ ఖాతా రిటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా, దీనిలో కూడా విజయ్ అనేటువంటి పేరు ప్రస్తావన లేదు. తర్వాత 7వ ఎంట్రీలో విజయ్ ఖాతా రిటార్ టు ఉమ్మడి వ్యాపార ఖాతా అని ఉంది కాబట్టి విజయ్ ఖాతాలో డెబిట్ వైపున మనం రికార్డ్ చేయాలి. సరే, విజయ్ ఖాతాలో చూడండి టు ఉమ్మడి వ్యాపార ఖాతా టు జాయింట్ వెంచర్ అకౌంట్ 10,000. సో 7వ ఎంట్రీని ఈ రకంగా మనం పోస్ట్ చేయాలి. 7వ ఎంట్రీని విజయ్ ఖాతా రిటార్ టు ఉమ్మడి వ్యాపార ఖాతాని విజయ్ ఖాతాలో టు ఉమ్మడి వ్యాపారం ఖాతా 10,000 అని రాసి. ఇక 8వ ఎంట్రీలో వచ్చినటువంటి లాభాన్ని ఇద్దరికి కూడా మనం పంచాం. ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ 1,75,000 టు విజయ్ ఖాతా 87,500 టు వినయ్ ఖాతా 87,500. మనం వేస్తుంది విజయ్ ఖాతాలో దీన్ని ఏ రకంగా రికార్డ్ చేయాలంటే విజయ్ ఖాతా క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ వైపున వచ్చి పైన ఉన్నటువంటి డెబిట్లో ఉన్నటువంటి ఉమ్మడి వ్యాపారాన్ని ఇక్కడ రాయాలి. ఉమ్మడి వ్యాపారం ఖాతా జాయింట్ వెంచర్ అకౌంట్ 87,500. సో ఈ రకంగా విజయ్ ఖాతాలో అన్నీ కూడా మనం రికార్డ్ చేసినాక, విజయ్ ఖాతాలో అన్నీ నమోదు చేసినాక ఖాతాలో తెలుద్దాం. సరే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఆధారంగా విజయ్ ఖాతా వేసాం మనం. ఇన్ కేస్ జర్నల్ ఎంట్రీస్ లేవనుకోండి మన దగ్గర, అప్పుడు విజయ్ ఖాతాని మనం ఎలా వేయాలి అన్నట్లయితే ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే విజయ్ ఖాతా అనేటువంటిది వ్యక్తిగత ఖాతా. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో, ఈ పర్టికులర్ కేసులో విజయ్ ఇచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి, తీసుకువెళ్ళినటువంటి ప్రయోజనాలు ఏంటనేది మనం చూడాలి. సరే, చూసినట్లయితే విజయ్ ముందుగా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కదా వ్యాపారంలో, దాన్ని విజయ్ ఖాతాలో క్రెడిట్ వైపున రాయండి. ఉమ్మడి బ్యాంకు 1,00,000 రూపాయలు అతను పెట్టినటువంటి పెట్టుబడి. సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ విజయ్. తర్వాత 20,000 రూపాయలు విలువ చేసేటువంటి సరుకును కూడా సప్లై చేశాడు. సరుకును సప్లై చేశాడంటే అతను మనకి ఇచ్చినటువంటి ప్రయోజనం కాబట్టి అది కూడా అతని ఖాతాలో క్రెడిట్ వైపునే పడుతుంది. సో ఉమ్మడి వ్యాపారం జాయింట్ వెంచర్ అకౌంట్ సరుకు స్టాక్ సప్లైడ్ 20,000. ఇక 10,000 రూపాయలు విలువ చేసేటువంటి సరుకును అతను తీసుకున్నాడు, అతను మన నుంచి పొందినటువంటి ప్రయోజనం కాబట్టి డెబిట్ వైపున రాయాలి. ఉమ్మడి వ్యాపారం జాయింట్ వెంచర్ అకౌంట్ 10,000. ఇక చివరిగా ఉమ్మడి వ్యాపారంలో అతనికి వచ్చినటువంటి లాభం పొద్దున ఒకసారి గమనించండి. ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా వినయ్ ఖాతా 87,500 అతను సంపాదించుకున్నటువంటి లాభం. ఆ లాభాన్ని అతనికి ఇచ్చేయాలి కాబట్టి ఉమ్మడి వ్యాపారం అని చెప్పి 87,500 లాభం మొత్తాన్ని అతనికి ఇవ్వాలి, ఇంకా మనం ఇవ్వలేదు.
రైట్. సో ఈ రకంగా అతని ఖాతాలో పడేటువంటి ఉంటే అతను పెట్టినటువంటి పెట్టుబడి, అతను ఏదైనా పెట్టినటువంటి ఖర్చులు, సప్లై చేసినటువంటి సరుకు, అతనికి వచ్చినటువంటి లాభంలో వాటా, ఇవన్నీ అతను మనకి ఇచ్చినటువంటి ప్రయోజనాలు కాబట్టి అవన్నీ క్రెడిట్ వైపున ఉంటాయి. అతను మన దగ్గర నుంచి పొందినటువంటి సరుకు ఇన్ కేసు ఏదైనా నగదు పొందినట్లయితే అది ఏ రకమైన ప్రయోజనాన్ని అయితే అతను పొందాడో అవన్నీ డెబిట్ వైపున ఉంటాయి. సరే, ఇక ఖాతా నిల్వ తెలుద్దాం. క్రెడిట్స్ మొత్తం 2,07,500 వచ్చి దీన్ని డెబిట్ వైపు తీసుకుని వెళ్ళి 2,07,500 నుంచి 10,000 తీసేసినట్లయితే ఇక మిగిలింది 1,97,500. ఈ 1,97,500 ఏంటన్నట్లయితే విజయ్కి ఉమ్మడి వ్యాపారం నుంచి మనం ఇవ్వాల్సినటువంటి మొత్తం, అతని పెట్టుబడి, అతను చేసినటువంటి ఖర్చులు, అతనికి లాభాల్లో వాటా, ఈ మొత్తం నుంచి అతను ఆల్రెడీ మన దగ్గర నుంచి పొందినటువంటి ప్రయోజనం 10,000 పోగా మిగిలినటువంటి 1,97,500 అతనికి మనం ఇచ్చేయాలి. సో ఒక వ్యక్తిగత ఖాతా, సహభాగస్వామి ఖాతా మనం తయారు చేసి ఏం కనుక్కుంటాం అన్నట్లయితే, ఒకటి అతనికి ఉమ్మడి వ్యాపారం నుంచి మనం చెల్లింపనేటువంటి చేయాల్సి వస్తుంది, లేదంటే అతను మనకి ఏదైనా మొత్తం చెల్లించి రావాల్సి ఉంటుంది. సరే, ఈ కేసులో 1,97,500 విజయ్కి ఉమ్మడి వ్యాపారం నుంచి వెళ్ళవలసినటువంటి మొత్తం. ఏదైనా చెల్లింపులు చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటన్నట్లయితే ఉమ్మడి బ్యాంకు మనం ఓపెన్ చేసినటువంటి ఖాతా బ్యాలెన్స్. సో ఉమ్మడి బ్యాంకు నుంచి విజయ్కి చెల్లింపు అనేటువంటిది మనం చేయాలి. కాబట్టి విజయ్ ఖాతా డెటార్ టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా అన్నట్లు విజయ్కి ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లింపు చేయాలి. కాబట్టి విజయ్ ఖాతాలో టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా 1,97,500. ఇది అతను బాకీ పరిష్కారంగా ఫైనల్ సెటిల్మెంట్గా మనం చెల్లించినటువంటి మొత్తం అన్నమాట. టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా అని 1,97,500కి రాయాలి. సరే, ఇదే విధంగా వేయవలసినటువంటి మరొక ఖాతా వినయ్ ఖాతా. ఈసారి చూడండి, వినయ్ చేసినటువంటి పెట్టుబడి బై ఉమ్మడి బ్యాంకు. విజయ్ ఖాతా, వినయ్ ఖాతా రెండు ఒక రకంగానే మనం తయారు చేస్తాం వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలను బట్టి. బై ఉమ్మడి బ్యాంకు, అతను పెట్టినటువంటి పెట్టుబడి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ 1 lakh. అతను సప్లై చేసినటువంటి సరుకుకి బై ఉమ్మడి వ్యాపారం బై జాయింట్ వెంచర్ 15,000 విలువ కలిగినటువంటి సరుకుని సప్లై చేశారు కాబట్టి దాన్ని కూడా క్రెడిట్ వైపున రాయాలి. ఇక అతనికి వచ్చినటువంటి లాభాల్లో వాటా బై ఉమ్మడి వ్యాపారం బై జాయింట్ వెంచర్ అకౌంట్. దీనికి మనం లాభంలో వాటా, షేర్ ఇన్ ప్రాఫిట్స్ 87,500. సో ఈ రకంగా వినయ్ మనకి ఇచ్చినటువంటి ప్రయోజనాలు, లేదా వినయ్కి మనం ఇవ్వాల్సినటువంటి మొత్తం ₹1,00,000 పెట్టుబడి, 15,000 సరుకు రూపంలో ఇచ్చాడు, లాభంలో 87,500 అతనికి మనం ఇవ్వాలి. మొత్తంగా కలిపి 2,02,500 టోటల్ చేసి డెబిట్ వైపు తీసుకొచ్చి, డెబిట్ వైపు అంశాలు ఏం లేవు తీసివేయడానికి, డైరెక్ట్గా 2,02,500 ఇక్కడ వేసినట్లయితే ఈ 2,02,500 ఏంటన్నట్లయితే వినయ్కి ఉమ్మడి వ్యాపారం నుంచి ఇవ్వాల్సినటువంటి మొత్తము. ఎలా అన్నట్లయితే 1,00,000 పెట్టుబడి పెట్టాడు, 15,000 రూపాయలు ఖర్చులు పెట్టాడు, 87,500 ఏమో లాభాన్ని పొందాడు. సో ఇంత మొత్తాన్ని కలిపి అతనికి మనం ఇవ్వాలి. బదులుగా అతను పొందింది ఏం లేదు ప్రస్తుతానికి. సో అంత మొత్తం 2,02,500 మనం ఇవ్వాలి. ఇచ్చేసి ఉంటాం. ఇచ్చామంటే ఇవ్వడానికి ఆధారం ఏంటన్నట్లయితే ఉమ్మడి బ్యాంక్ నుంచి ఇచ్చి ఉంటాం. మనకి ఏదైనా ఆదాయం వచ్చినా, మనం ఏదైనా ఖర్చులు చెల్లిస్తున్నా ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లిస్తున్నాం. సో టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ బాకీ పరిష్కారంగా చెల్లించినటువంటి మొత్తం ఎంత అన్నట్లయితే 2,02,500. సరే, ఇప్పుడు మనం ఇందాక గ్యాప్ వచ్చినటువంటి 9th ఎంట్రీ ఇప్పుడు రాయాలి. ఆ ఎంట్రీ ఏంటన్నట్లయితే ఈ పైన 2 ఎంట్రీస్ని కలిపి, 2 ఖాతాలని కలిపి మనం రాస్తాం. ఎలాగన్నట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ గమనించండి. విజయ్ ఖాతాలో ఫైనల్గా మనం ఏం రాస్తాం? టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా టు జాయింట్ బ్యాంక్ అని 1,97,500 రాస్తాం. వినయ్ ఖాతాలో ఏం రాస్తాం? టు ఉమ్మడి బ్యాంక్ అని 2,02,500. సో ఇతనికి ఇచ్చినటువంటి 1,97,500, ఇతనికి ఇచ్చినటువంటి 2,02,500 ఫైనల్ సెటిల్మెంట్గా ఎక్కడి నుంచి ఇచ్చాం? మనం ఉమ్మడి బ్యాంక్ ఖాతా నుంచి ఇచ్చాం. ఆ రెండాటికి కలిపి కంబైన్డ్ ఎంట్రీ మనం రాయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్ అకౌంట్స్ కూడా ఇద్దరికి కలిపి వేస్తుంటారు. విజయ్ ఖాతా, వినయ్ ఖాతా కలిపి ఇక్కడే ఇంకొక కాలం పెట్టి కూడా వేస్తుంటారు. కానీ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసమని అలా వేయించట్లేదు, సెపరేట్గానే వేస్తున్నాం. సరే, ఫర్దర్ ప్రాబ్లమ్స్లో అలా ట్రై చేద్దాం. విజయ్ ఖాతా డెటార్, విజయ్ 1,97,500 పొందుతున్నాడు. వినయ్ ఖాతా డెటార్ 2,02,500. సో విజయ్ అనే వ్యక్తిగత ఖాతా 1,97,500, వినయ్ అనేటువంటి వ్యక్తిగతగా 2,02,500 పొందుతుంది. కాబట్టి వాళ్ళ ఖాతాలు డెబిట్ చేసాం. టు
ఈ మొత్తం 4 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తగ్గుతుంది అన్నట్లయితే ఉమ్మడి బ్యాంక్ ఖాతా నుంచి తగ్గుతుంది. ఉమ్మడి బ్యాంకులో డిపాజిట్ చేస్తే డెబిట్ చేస్తాం, ఉమ్మడి బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తే ఉమ్మడి బ్యాంక్ ఖాతాని క్రెడిట్ చేస్తాం. టు ఉమ్మడి బ్యాంకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 4 లక్షలు సహభాగస్తులకు బాకీ పరిష్కారంగా మొత్తం చెల్లించినందున బీయింగ్ పేమెంట్ మేడ్ టు కోవెంచరర్స్ యాజ్ ఫైనల్ సెటిల్మెంట్. ఈ రకంగా మనం లాస్ట్ జర్నల్ ఎంట్రీ రాస్తాం. ఇంతవరకు అయ్యాక మనం తయారు చేయవలసినటువంటి మూడవ ఖాతా, ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసాం మనం. మూడవ ఖాతా ఏంటన్నట్లయితే ఉమ్మడి బ్యాంక్ ఖాతా. ఉమ్మడి బ్యాంకు ఖాతా జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే ఇది ఒక వాస్తవిక ఖాతా. జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది మనం తయారు చేసేటువంటి సాధారణ బ్యాంక్ అకౌంట్ లేదంటే నగదు ఖాతా లాగానే ఉంటుంది. నగదు ఖాతాలో మనం ఏం రాస్తాం, ఆ నగదు వస్తువులన్నీ కూడా డెబిట్ వైపున రాస్తాం, నగదు సంబంధించినటువంటి చెల్లింపులన్నీ కూడా క్రెడిట్ వైపున మనం రాస్తాం. సరే, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాని జర్నల్ ఎంట్రీస్ ఆధారంగా వేయడానికి ట్రై చేద్దాం. సరే, ఒకసారి జర్నల్ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి బ్యాంక్ ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా టు వినయ్ ఖాతా. ఉమ్మడి బ్యాంకు డెబిట్లో ఉంది కాబట్టి మనం తయారు చేస్తున్నటువంటి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపుకి రావాలి. ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో టు విజయ్ ఖాతా ₹1,00,000, టు వినయ్ ఖాతా ₹1,00,000. ఈ రకంగా ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపును మనం రికార్డ్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఎంట్రీ చూడండి, సెకండ్ ఎంట్రీ ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా. ఇది ముడిసరి కొనుగోలు చేయడం కోసమని ఉమ్మడి బ్యాంక్ నుంచి చెల్లించినటువంటి పేమెంట్. ఇది ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు ఉమ్మడి బ్యాంకు ఖాతా. మనం వేస్తుంది ఉమ్మడి బ్యాంక్ ఖాతా. ఉమ్మడి బ్యాంక్ ఖాతా అనేటువంటిది ఆ ఎంట్రీలో క్రెడిట్ వైపు ఉంది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపున వచ్చి బై ఉమ్మడి వ్యాపార ఖాతా 2 లక్షలు. ఈ రకంగా వేయాలి. అటువంటిదే మూడో ఎంట్రీ కూడా ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు ఉమ్మడి బ్యాంక్ ఖాతా ₹1,00,000 వేతనాలు చెల్లించినందున. మనం వేస్తుంది ఉమ్మడి బ్యాంక్ ఖాతా కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపుకి వెళ్ళిపోయి బై ఉమ్మడి వ్యాపార ఖాతా ₹1,00,000 మనం రాయాలి. బై ఉమ్మడి వ్యాపార ఖాతా ₹1,00,000. హోల్డ్. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్లో ఫోర్త్ జర్నల్ ఎంట్రీకి రండి. ఫోర్త్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు వినయ్ ఖాతా. మనం వేస్తుంది ఉమ్మడి బ్యాంక్ ఖాతా. దీనిలో ఉమ్మడి బ్యాంక్ అనేటువంటి మాట లేదు. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి వ్యాపారం ఖాతా రిటార్ టు విజయ్ ఖాతా. దీనిలో కూడా ఉమ్మడి బ్యాంక్ అనేది లేదు. సిక్స్త్ జర్నల్ ఎంట్రీ ఉమ్మడి బ్యాంక్ ఖాతా రిటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా. ఉమ్మడి బ్యాంక్ ఖాతా అనేది డెబిట్లో ఉంది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపున వచ్చి టు ఉమ్మడి వ్యాపార ఖాతా ₹5,00,000. ఏంటి, కాంట్రాక్ట్ మీద వచ్చినటువంటి రాబడి, కాంట్రాక్ట్ ధర వసూలు టు ఉమ్మడి వ్యాపార ఖాతా అని మనం వేసాం. నెక్స్ట్ సెవెంత్ జర్నల్ ఎంట్రీలో ఉమ్మడి బ్యాంక్ అనేటువంటిది లేదు. అలాగే ఎయిత్ జర్నల్ ఎంట్రీలో కూడా ఉమ్మడి బ్యాంక్ అనేటువంటిది లేదు. నైన్త్ జర్నల్ ఎంట్రీలో ఉమ్మడి బ్యాంక్ అనేటువంటిది ఉంది. ఉమ్మడి బ్యాంక్ క్రెడిట్లో ఉంది కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలు క్రెడిట్ వైపు రావాలి. డెబిట్ వైపు విజయ్ ఖాతా వినయ్ 2 ఉన్నాయి. సరే, దాన్ని రికార్డ్ చేద్దాం. ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపున వచ్చి బై విజయ్ ఖాతా 1,97,500, బై వినయ్ ఖాతా 2,02,500. ఈ రకంగా జర్నల్ ఎంట్రీస్లో ఉన్నటువంటివన్నీ కూడా ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో మనం రికార్డ్ చేస్తే ఉమ్మడి బ్యాంక్ ఖాతా టోటల్ 2 వైపులా సమానం అయిపోతుంది. దీనిలో బ్యాలెన్స్ అనేటువంటిది ఇది కూడా మిగలదు. ఎందుకంటే ఉమ్మడి బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ఇద్దరికి కూడా మనం పనిచేసాం. ఇక్కడతో ఉమ్మడి వ్యాపారం అనేటువంటిది క్లోజ్ అయిపోయింది కాబట్టి బ్యాంక్ ఖాతాలో కూడా బ్యాలెన్స్ అనేటువంటిది ఇది మిగలదు. సరే, ఇక ఉమ్మడి బ్యాంక్ ఖాతాని జర్నల్ ఎంట్రీస్ లేకుండా నేరుగా తయారు చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూసినప్పుడు, జర్నల్ ఎంట్రీస్ సపోర్ట్ లేకుండా నేరుగా తయారు చేయాలంటే ఉమ్మడి బ్యాంక్ ఖాతా అనేటువంటిది ఒక వాస్తవిక ఖాతా అని మనం చెప్పాం. వాస్తవిక ఖాతా కాబట్టి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో ఇది ఒక నగదు లేదా బ్యాంక్ ఖాతా టైప్లో ఉంటుంది. నగదు లేదా బ్యాంక్ ఖాతాలో వసూళ్ళని డెబిట్ వైపున, చెల్లింపులని క్రెడిట్ వైపున మనం రాస్తాం. సరే, ఈ ప్రాబ్లంలో వసూళ్ళు ఏమున్నాయి, చెల్లింపులు ఏమున్నాయని మనం చూసినట్లయితే ఉమ్మడి బ్యాంక్ ఖాతా తేలిగ్గా తయారు చేసి మనం వసూళ్ళు ఏమున్నాయి, ముందు ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో విజయ్ వినయ్ కలిపి తలో ₹1,00,000 వేశారు. వసూలు కాబట్టి డెబిట్ వైపున రాసుకో ₹1,00,000.
ఇక ఉమ్మడి వ్యాపారం కోసం ముడిసరుకు కోసం 2 లక్షలు చెల్లించాం. చెల్లింపు కాబట్టి క్రెడిట్ వైపున రాయి. బై ఉమ్మడి వ్యాపార ఖాతా 2 లక్షలు. ఇక ₹1,00,000 వేతనాలు చెల్లించాం మనం. చెల్లింపు కాబట్టి ఇది కూడా క్రెడిట్ వైపునే. బై ఉమ్మడి వ్యాపార ఖాతా అని చెప్పి ₹1,00,000 రాసాం. తర్వాత ఉమ్మడి వ్యాపారం వల్ల ఉమ్మడి వ్యాపారం యొక్క ఆదాయం అనేటువంటిది మనకు వచ్చింది. కాంట్రాక్ట్ ధర అనేటువంటిది వసూలు అయింది మనకి. ఇది వసూలు ఈ మొత్తం ఉమ్మడి బ్యాంకులోకి వచ్చింది కాబట్టి డెబిట్ వైపున రాసాం. వసూలు ఉమ్మడి వ్యాపార ఖాతా అని కాంట్రాక్ట్ ధరని 5 లక్షలు ఇటువైపు రాసాం. ఇక చివరిగా సహభాగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మొత్తాలు ఎంతనేది తేల్చాం మనం. విజయ్కి 1,97,500 ఇచ్చాం. వినయ్కి 2,02,500 ఇచ్చాం. ఇవి చెల్లింపులు కాబట్టి క్రెడిట్ వైపున రాసాం. విజయ్కి ఇచ్చింది బై విజయ్ అని, వినయ్కి ఇచ్చింది బై వినయ్ అని రాసాం. మొత్తం మీద 2 వైపులా టాలీ అయిపోయింది. ఉమ్మడి బ్యాంక్ ఖాతా అనేది చాలా తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. వసూళ్ళు, ఈ ప్రాబ్లంలో వసూలు విజయ్ ఇచ్చింది 1,00,000, వినయ్ ఇచ్చినటువంటిది 1,00,000. ఈ కాంట్రాక్ట్ ధర వసూలైంది 5 లక్షలు. మొత్తం 7 లక్షలు వసూళ్ళు. ఇక చెల్లింపులు ఏమున్నాయి? 2 లక్షలు ముడిసరుకు కోసం, ₹1,00,000 ఏమో వేతనాల కోసం. ఇక మిగిలిపోయినటువంటి మొత్తం విజయ్కి వినయ్కి వాళ్ళ యొక్క పెట్టుబడి లాభం కలిపేసి దాని నుంచి వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు ఆల్రెడీ పొందినటువంటి అడ్వాన్స్లు ఏమైనా ఉంటే అవి తీసేసి మిగిలిన మొత్తం వాళ్ళకి ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తాం అన్నమాట. సో ఉమ్మడి బ్యాంక్ ఖాతా ఫైనల్గా టోటల్ అయిపోతుంది. సరే, ఒకసారి ప్రాబ్లం జర్నల్ ఎంట్రీస్ వరకు ఇందాక నోట్ చేశారు కదా. ఒకసారి ఉమ్మడి వ్యాపార ఖాతా వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఉమ్మడి వ్యాపార ఖాతా 1, జాయింట్ వెంచర్ అకౌంట్, తర్వాత విజయ్ ఖాతా, అలాగే వినయ్ ఖాతా, ఫైనల్గా ఉమ్మడి బ్యాంకు జాయింట్ బ్యాంక్ అకౌంట్